వెల్కమ్ టు శ్రీ దుర్గా క్రియేషన్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో మనం 2 సిరీస్లు కంప్లీట్ చేసాం. మొదటిది గణేష నామజపం, వాటి ప్రయోజనాలు. రెండోది మనం హనుమాన్ చాలీసా అర్థం తెలుసుకున్నాం. హనుమాన్ జయంతి రాబోతోంది, దయచేసి పారాయణ మొదలు పెట్టండి. ఒకవేళ మీరు ఈ 2 సిరీస్లు కనుక మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంటాయి ప్లేలిస్ట్లో, దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పటి నుంచి మనం 3rd సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది నవగ్రహాల గురించి. ఈ సిరీస్లో మనం నవగ్రహాల గురించి, వారి అనుగ్రహాన్ని పొందే జపమార్గాల గురించి తెలుసుకోబోతున్నాం. మహర్షి వేదవ్యాసుల వారు దర్శించి మనకు అందించిన నవగ్రహాల మంత్రాలున్నాయి. ఇవి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే శక్తివంతమైన మార్గాలు, సాధనాలు. ఒక్కో స్తోత్రం ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. గ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ బాధలను సులువుగా తొలగించుకోవడానికి ఈ స్తోత్ర పారాయణం ఒక శక్తివంతమైన మార్గం. మన రాశి, నక్షత్రం ఏదైనా, ఏ దశ అయినా, అంతర్దశ అయినా, మన జాతక చక్రంలో ఏ గ్రహం ఎక్కడున్నా అన్నిటికీ పరిహారాలు చేసుకోవడానికి మనకి వీలు, సమయం, ఆర్థిక స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ శ్లోకాలను పారాయణం చేసుకోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహము మనకి లభించి తీరుతుంది. ఏ గ్రహం వల్లైనా మనం చెడు ప్రభావంలో ఉంటే ఆ గ్రహం యొక్క శాంతి, కృప, కటాక్షం మనకి ఈ జపాల ద్వారా లభిస్తుంది. మనకి కొంత సమయం ఉంటే చాలు, ఇది మనం కొన్ని రోజులు ఇన్వెస్ట్ చేసుకొని మన లైఫ్ని పాజిటివ్గా మలుచుకోవచ్చు. అందుకే అందరికీ ఇవి తెలియాలి అని ఈ సిరీస్లో మనం ఒక్కొక్క గ్రహం గురించి, వారికి సంబంధించిన నామ జపాల గురించి, మంత్రాల గురించి తెలుసుకుందాం. మంత్రాలు అంటే ఇక్కడ గురువు ముఖంగా నేర్చుకోవాల్సిన బీజాక్షర మంత్రాలు కాదండి. ఇవి శ్లోకరూప మంత్రాలు లేదా నామరూప మంత్రాలు. అంటే మనం చదివి సరిగ్గా దాన్ని ఉచ్చరిస్తూ, సరిగ్గా దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ, మనం దాన్ని రెగ్యులర్గా రిసైట్ చేసుకోవడం వల్ల, మననాత్రాయతే ఇది మంత్రః అంటారు కదా, మనస్సులో మళ్ళీ మళ్ళీ వాటిని అనుకోవడం వల్ల, జపించుకోవడం వల్ల, ఆ దేవతను, గ్రహదేవతను మనం ధ్యానించుకోవడం ద్వారా మనకు వస్తున్న ఆ బ్యాడ్ ఇంపాక్ట్ని తొలగించుకొని ఆ గ్రహం యొక్క కృపకు మనం పాత్రులమై దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవడానికి మాత్రమే ఈ శ్లోకరూప నామరూప మంత్రాలు. కాబట్టి ఈ వీడియోలో మనం నవగ్రహ ధ్యాన శ్లోకం చూద్దాం. దీనికి గురుముఖత ఉపదేశం అక్కర్లేదు, పెద్దగా దీనికి నియమాలు ఏమీ లేవు. మనం స్నానం చేసి ఒక శుభ్రమైన బట్టలు వేసుకొని ఈ శ్లోకాన్ని మనం జపం చేసుకోవచ్చు. ముందు శ్లోకం చూద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది నవగ్రహ ధ్యాన శ్లోకం. దీన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకోవటం వల్ల మన జాతక చక్రంలో ఏ గ్రహము ఏ గడిలో ఉన్నా కూడా ఓవరాల్గా జాతక స్థితి మెరుగుపడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ శ్లోకం యొక్క 108 సార్లు వాచక జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను. మీరు ఏ రాసైనా, ఏ నక్షత్రం అయినా, మీ ఎలాంటి జాతకంలో ఉన్నా మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలని ఆ నవగ్రహాలని మీరు కోరుకోండి. మీరు ధర్మంగా కోరుకున్న కోరిక నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్తే.